మేము ఫ్రెండ్స్ ఎక్కడో వైఎంసీ దగ్గర మేము ఒక ముగ్గురు మాట్లాడుకుంటుంటే ఇంకో మిత్రుడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు, ఇట్లా జార్జ్ చంపేశారంటే వాస్తవానికి మా జ్ఞాపకాల్లో కూడా రాశాము ఇది. జార్జ్ ఎట్ట చస్తాడే అనే పద్ధతిలో మా రియాక్షన్ కూడా ఉంది. జార్జ్ని చంపేవాళ్ళు ఎవరు అంత అనే టైపు ఒక రొమాంటిక్ ఫీలింగు కాకపోవచ్చు అనే పద్ధతిలో అట్లా రియాక్షన్ ఉన్నది మాది. బట్ అదే సమయంలో వెళ్ళాం. ఎవరికైతే మేము ఒక ముగ్గురు ఫ్రెండ్స్, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో, కె శ్రీనాథ్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి కొడుకు ఆయన ఇంటికి వెళ్తే అప్పటికే ఆయన మొదటి కరపత్రం పూర్తి చేస్తున్నాడు. కరపత్రం రాసి ఇట్లా ఆయన కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఫ్యాక్టే చనిపోయింది ఇంకేమన్నది. ఇక ఆ రోజు రాత్రి మేమందరం దాదాపు ఎంతమంది ఉంటారో లెక్కలేదు, కానీ ఈజీ ఒక 1000 మంది దాకా ఉంటారా అనిపిస్తుంది. ఉస్మానియా హాస్పిటల్ మార్చిరి దగ్గర స్టూడెంట్స్, పోలీస్ ఫోర్స్, ఫుల్ పోలీస్ ఫోర్స్. ఇక కోపాలు అందరు మన స్టూడెంట్స్లో ఉన్న కోపాలు. ఒక ఆయన అయితే ఏసీపీ బ్యాజ్ టక్మని పీకేసి టోపీ ఇట్లా ఇసుకపడేసాడు. అంత టెన్షన్, అంత కోపం ఉంది. అంటే ఆ కోపం కూడా ఎక్కడి నుంచి వస్తున్నదంటే ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకొచ్చినాము. పోలీసు కూడా అక్కడే ఉన్నది. వాళ్ళు కూడా ఏం చేయలేదంటే పోలీసులు వాళ్ళు కొమ్ముక్కయ్యే చేసినటువంటి హత్య అనేటువంటి పద్ధతిలోనే మనం చేసినటువంటి ప్రచారం. అప్పుడు ఫ్యాక్ట్ కూడా సరే. ఇక అది మార్చిరీలో ఆయన పెట్టారు. ఇక అదంతా ఫార్మాలిటీస్ అయిన తర్వాత మరుసటి రోజు పొద్దున్నే ఇక్కడ ఆయన ఇంటికి తీసుకొచ్చిన బాడీ ఏప్రిల్ 15th. ఇంటి దగ్గర కూడా దాదాపు ఒక 3000 మంది జమ అయి ఉంటారు. దాంట్లో సరే విద్యార్థులే మెయిన్, బట్ లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ఇక సరే పొలిటికల్ లీడర్స్ ఎట్టయినా వస్తారు. ఎందుకంటే అప్పటికే ఖద్దరోళ్ళు ఈయన మావోడు అనే పద్ధతిలో మొదలుపెట్టింది కాబట్టి వాళ్ళు కూడా కొంతమంది వచ్చిండ్రు. యూత్ కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు బ్రహ్మానంద్ రెడ్డి, ఇట అంతమంది. సరే అప్పుడు ఇక వాతావరణం ఎట్లుండంటే ఇక ఎవడొచ్చినా ఏదో అవుతుంది అనే పద్ధతిలో ఇక అంతే. అప్పటికే ఒక ఆర్గనైజేషన్ లేదు, కొంత నిర్మాణం లేదు, కమిటీలు లేవు. అదొక లూజ్ స్టడీ సర్కిల్స్కి ఉన్నాము, లూజ్ గ్రూపు ఉన్నటువంటిది. సో వెనకపోని ఒక రాజకీయ పార్టీ నడిపించే టైప్ ఉందంటే సంబంధాలు ఉన్నాయి, కానీ ఇంకా ఆ పార్టీ మొత్తం మనల్ని ఆ నిర్మాణంలో పెట్టలేదు. ఇంకా అప్పటికి లింకులు ఉండే కానీ లేదు. సో ఎమోషన్సే మెయిన్గా సంగతి చూసుకోవాలనే పద్ధతిలోనే రియాక్షన్స్. సో అక్కడ వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు అప్పుడే వాళ్ళ పెద్దన్న ఆయన పంజాబ్లో కలెక్టర్గా ఏదో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాడు, ఆయన వచ్చాడు. ఇక జార్జ్ బాడీని తీసుకొని ఇక అక్కడి నుంచి ఊరేగింపు నారాయణగూడ సిమెట్రీ వరకు జరిగింది. ఆ జరిగేటప్పుడు ఆ బర్కత్పుర కూడా పోవాలి కదా, నారాయణగూడ పోవాలంటే ఇట్లా ఆ బర్కత్పుర ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్ కదా, అప్పుడు కొత్తగా కట్టుకున్నారు ఆర్ఎస్ఎస్. అక్కడ ఇక సీనే వేరే ఉండే. మొత్తం 2-3 గోడలు ఎక్కి ఆడ సంగతి ఏదో చూడాలనే పద్ధతిలో గోడలు ఎక్కినరు. వాళ్ళు లోపల వాళ్ళు రెడీ ఉన్నారు, రాడ్ పెట్టుకొని. బయట నుంచి అయితే ఫుల్ పోలీస్ ఫోర్స్ ఉన్నది. పోలీస్కి కూడా ఆర్డర్స్ ఉన్నట్టున్నాయి, ఫైరింగ్ కూడా చేయాలి అవసరమైతే అనే పద్ధతిలో. అంత టెన్షన్లో ఆ ఊరేగింపు జరిగింది. ఆ బర్కత్పుర చెమన్ ఉందే, అక్కడ పోయే వరకు ఏసీపీ రివాల్వర్ తీసి ఇట్లా పెట్టుకొని ఉన్నాడు రెడీగా. కొంతమంది ఇప్పుడు శ్రీనాథ్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఇక ఆపి ఓదార్చి అందరినీ గోడ మించి దిగమని, ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్ గోడ మించి చేస్తే, ఎందుకంటే బాడీ అక్కడ ఉంది, మన కర్తవ్యం ఫస్ట్ ఆయన్ని అక్కడ పూర్తి చేయాలి, అది రైట్. సో ఆ బెరియల్ గ్రౌండ్ ఏదైతుందో, సిమెట్రీ ఏదైతే ఉందో నారాయణగూడ సిమెట్రీ, అక్కడ పోయి ఆయన్ని ఆ పని పూర్తి చేశాను.